హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి వాటి సంబంధించిన రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. మొత్తానికైతే రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని చాలా మంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ఫైండిస్తో వచ్చింది. ఈ వీడియో క్లారిటీ చెప్తే నేను అడుగు చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ పక్క మెలహం చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి వాటి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు. చాలా రోజు నుంచి అయితే విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైనా చెక్ చేసుకోకపోతే వెంటనే చెక్ చేసుకోండి. అలాగే చాలా మంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఉంటుందనేసి. యాక్చువల్గా అందరూ వచ్చేసి రేపటి నుంచి ప్రారంభిస్తారు అనుకున్నాం, కానీ మనకైతే ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం అయితే మొత్తం ఫీజు రింబర్స్మెంట్ అయితే ఇచ్చింది. బట్ ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్త మార్గదర్శకాలు అయితే తీసుకొచ్చింది కాబట్టి అలానే మనకైతే కొంచెం ఫీజు సంబంధించింది కాలేజ్ యాజమాన్యం అలానే ప్రభుత్వం డిస్కషన్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కొంచెం టైం పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకైతే రేపైతే ప్రమాణ స్వీకారం అయితే ఉంది కాబట్టి దాని తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 or 4 డేస్లో మనకైతే కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అయితే విడుదల చేస్తారు. యాక్చువల్గా మనకైతే ఎల్లుండి నుంచి కానీ రేపటి నుంచి కానీ కౌన్సిలింగ్ ఉంటుంది అనుకున్నాం, కానీ ప్రభుత్వంతో డిస్కషన్ చేయాలి కాబట్టి ఫీజు సంబంధించి డిస్కషన్ చేయాలి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొంచెం టైం అయితే పడుతుంది. దీనికి సంబంధించి కూడా విద్యాశాఖ అయితే ఉన్నతాధికారులతో చర్చలు జరిపి మనకైతే కౌన్సిలింగ్ సంబంధించి విడుదల చేస్తారంట. కాబట్టి ఇది ఓవరాల్ ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.